అంటే టోటల్గా వాళ్ళు అనుకున్నటువంటి దానిలో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఎందుకు ఉంటుంది సార్? ఉండదు. పైసామే పరమాత్మ హై అంటారు వీళ్ళు. లోకం ఎందులో? పైసామే అంటే డబ్బులోనే దేవుడు ఉన్నాడు అని. అది పచ్చి అబద్ధం. పైసామే పరమాత్మ నై. డబ్బు వేరు, దేవుడు వేరు. ఒకడు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరడు. ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడుగా ఉండనేరడు. ఒకడిని ప్రేమించి ఒకడిని ద్వేషిస్తాడు, ఒకడిని గౌరవించి ఒకడిని తృణీకరిస్తాడు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరడు అంటే దేవుడు వేరు, సిరి వేరు అని కదా. ఉంటే దేవుని కన్నా, లేకపోతే సిరి కన్నా. డబ్బే కేంద్ర బిందు అనుకుంటావా? సరే, దానికే దాసుడు అయిపో. ఈ భూ సంబంధమైన భోగాలు నీకు డబ్బు ఇచ్చిదేమో కానీ డబ్బు దేవుని తెచ్చి నీకు ఇవ్వలేదు. కానీ దేవుడు ఒక్కడు చాలు నాకని దేవునికి కనెక్ట్ అయ్యావా? దేవుడు నీకు రెండు ఇవ్వగలడు. ఒకటి, నువ్వు అనుకుంటున్నటువంటి ఏ ధనం, ఏది నీకు అవసరం ఉందో దాని అంతటిని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టగలడు. పెళ్లి కానోడికి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఒకటే తపన. సరే, వాడు ఆనందం తీరి పెళ్ళి అయింది అనుకో. ఇక పెళ్ళైన తర్వాత బాగుంటుంది, పెళ్ళైన తర్వాత బాగుంటుంది. అసలు సినిమా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా ఫ్రీ బోర్డ్, వాడిని అడిగేవాళ్ళు లేడు, పెట్టేవాళ్ళు లేడు. ఇక ఆ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక వాడు ఎక్కడో తిరుగుతామంటే, ఏమండి ఎక్కడున్నావు, పొద్దుపోయినట్టుంది కదా అంటారు. 4 రోజులు భలే హాయిగా ఉంటుంది. అరే రే, నాకు ఫోన్ వచ్చింది రా, మా ఆవిడ చేసింది. పోరా, ఇంకేం పో. 4 నెలలు అయిన తర్వాత, ఏమండి ఎక్కడుందంటే, యాడుంటే నీకెందుకు, పోడు అయిపోయింది నీది ఒక పోడు. పెళ్ళి అయితే బాగుంటుంది అనుకున్నారా? పెళ్ళి అయినా కూడా ఏం బాగాలేదురా. ఉద్యోగం వస్తే మామూలుగా ఉంటుంది. ఇక ఉద్యోగం వస్తే సూపర్గా ఉంటుంది అనుకుంటాడు చదివినోడు. ఉద్యోగం వచ్చిన తర్వాత బాగుందా అని అడిగితే, ఏం బాగు సార్, పొద్దున్న 10ంటికి పోయి సాయంత్రం 8ంటి దాకా వస్తున్నాం వాడిని, ఏం అంటాడు. మనిషి భూమి మీద విలాసవంతంగా బతకడానికి కావలసిన వనరులన్నీ సమకూర్చుకొని అన్నీ కొప్పేసుకుంటే సూపర్గా బతకొచ్చు అనుకొని వాటన్నిటినీ పోగు చేసుకోవడానికి ముందు డబ్బు పోగు చేసుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మిలియనీర్స్లో, బిలియనీర్స్లో, ట్రిలియనీర్స్లో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. గతంలో చెప్పా, కావాలంటే పరిశోధించుకోండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సినిమా యాక్టర్స్లో ఎక్కువ మంది ఆత్మహత్యలకు గురయ్యారు. ధనవంతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఒక్క డబ్బు ఉంటే చాలు కదా, అన్నీ ఉన్నట్టే కదా, డబ్బే కదా కేంద్ర బిందువు, అది ఉంటే చాలు కదా, దాన్ని బట్టి అన్నీ సమకూర్చుకోవచ్చు, ఎదురుండదు ఇక మనకి అనుకొని బతుకంతా కష్టపడి కొప్పేసుకుంటే, తీరా అదంతా పోగు చేసుకున్న తర్వాత విశ్రాంతి ప్రశాంతత కాదు కదా, దడ ఆయాసం ఎక్కువైపోయి ఒత్తిడికి గురై నానా రకాల టెన్షన్లకు గురై చివరికి ఆ ఇరిటేషన్లో చచ్చిపోయారు. కావాలంటే చెక్ చేసుకోండి. అందరికీ ఇప్పుడు ఇంటర్నెట్ అందుబాటులో ఉందిగా. దిక్కుమాలి చూడకపోతే ఇట్లాంటివి చూడండి, చెత్త చూడకపోతే ఇట్లాంటివి ఆలోచించదగ్గవి చూడండి, మీకే వచ్చింది ఐడియా. కానీ నేను చెప్పింది నిజం. విషం తాగినోళ్ళు, బిల్డింగుల మీద నుంచి దూకినోళ్ళు, ఊరేసుకున్నోళ్ళు బోల్డంతమంది. కొంతమంది త్రాగుడుకు బానిస అయిపోయి తాగి లివర్ పాడే చచ్చిపోయిన వాళ్ళు చిన్న వయసుల్లోనే 30, 32, 33 లోపే. సుమా అంట కూటానికి కొద్ది సావులు వలేందిరా నాయన, మాకంతా విరక్తి పుట్టించే మాటలని చెప్తా ఉంటావు నువ్వు. ఏదన్నా 4 రూపాయలు డబ్బులు వస్తాయి, అప్పులు తీరుతాయి, సమస్యలు పోతాయి అనే మాటలు చెప్తే కత్తి ప్రశాంతంగా మనశ్శాంతిగా నెమ్మదిగా పోతాం. వాళ్ళు తెచ్చారు, వీళ్ళు తెచ్చారు, ఊరేసుకున్నారు, విషం తాగారు అంటాం. ఏందిరా నీ గోల అని అనుకోవద్దు. పాయింట్కి వస్తా, కాస్త మనసు పెట్టి వినండి. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. అంటే మీరు ఏమనుకుంటున్నారో నేను చెబితే మీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా, అందుకని చెబుతున్నాను అన్నమాట. నేను అప్పుడప్పుడు అటు చెప్తుంటాను మీకు ఇబ్బంది లేకుండా. అంటే టోటల్గా వాళ్ళు అనుకున్నటువంటి దానిలో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఎందుకు ఉంటుంది సార్? ఉండదు. పైసామే పరమాత్మ హై అంటారు వీళ్ళు. లోకం ఎందులో? పైసామే అంటే డబ్బులోనే దేవుడు ఉన్నాడు అని. అది పచ్చి అబద్ధం. పైసామే పరమాత్మ నై. డబ్బు వేరు, దేవుడు వేరు.
ఒకడు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరడు. ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడుగా ఉండనేరడు. ఒకడిని ప్రేమించి ఒకడిని ద్వేషిస్తాడు, ఒకడిని గౌరవించి ఒకడిని తృణీకరిస్తాడు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరడు. అంటే దేవుడు వేరు సిరి వేరు అని కదా. ఉంటే దేవుని కన్నా, లేకపోతే సిరి కన్నా. డబ్బే కేంద్ర బిందువు అనుకుంటావా, సరే దానికే దాసుడు అయిపో. ఈ భూ సంబంధమైన భోగాలు నీకు డబ్బు ఇచ్చిద్దేమో కానీ డబ్బు దేవుణ్ణి తెచ్చి నీకు ఇవ్వలేదు. కానీ దేవుడు ఒక్కడు చాలు నాకని దేవునికి కనెక్ట్ అయ్యావా? దేవుడు నీకు రెండు ఇవ్వగలడు. ఒకటి, నువ్వు అనుకుంటున్నటువంటి ఏ ధనం ఏది నీకు అవసరత ఉందో దాని అంతటిని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టగలడు. అంతేకాదు, నువ్వు వెతుకుతున్న విశ్రాంతిని, మనశ్శాంతిని, ప్రశాంతతను, ఆదరణను, ఆనందాన్ని ఆయన ఇవ్వగలడు. సిరి చాలు, సిరి చాలు, సిరి చాలు, సిరి చాలు, డబ్బు చాలు, డబ్బు చాలు, డబ్బు చాలు, డబ్బు చాలు అని కేవలం అదే కేంద్ర బిందువుగా చేసుకొని బ్రతికేవానికి డబ్బు రావచ్చు. డబ్బు ద్వారా అనేక వనరులు, బిల్డింగు, అందులో కావలసిన ఐటమ్స్ అన్నీ నీకు రావచ్చు. కానీ దేవుని గుప్పెట్లో ఉన్నాయి మాత్రం డబ్బు నీకు తెచ్చి ఇవ్వలేదు. ఇది పచ్చి నిజం. దేవుని గుప్పెట్లో ఏమున్నాయి? ఆ లైట్లు ఎందుకు వచ్చి ఆరిపోతున్నాయి? దేవుని గుప్పెట్లో ఏమున్నాయి? ఆ లైట్లు ఎందుకు వచ్చి ఆరిపోతున్నాయి? అది కరెంటు వాళ్ళకి, ఇది మీకు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. దేవుని గుప్పెట్లు ఏమున్నాయి? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అంటే మానవుని యొక్క ఆత్మ, ప్రాణము, హృదయము వెతుకుతున్న విశ్రాంతి భూ సంబంధమైన వస్తు సామాగ్రిలో ఎందులో లేదు. అది దేవుని గుప్పెట్లో ఉంది. అది దేవుడు మనకు అనుగ్రహిస్తేనే దక్కుతుంది. ఆయన ఇవ్వనిది మానవుడు ఏది కూడా పొందలేడు. ఇది దేవుడు నాకు నేర్పిన పాఠం. ఈరోజు ఇక్కడ కూర్చున్న పరిశుద్ధులారా, దేవుని పిల్లలారా, భక్తిపరులారా, ఆత్మీయులారా, నా తండ్రి కుడి చేతుల్లో ఉన్నటువంటి ఆ సంతోషము, ఆ నిత్య సుఖములు, ఆ విశ్రాంతి, ఆ ప్రశాంతత మీకును నా తండ్రి దయచేయునుగాక. ఆ కృప మీకు కూడా దొరుకునుగాక నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి, అది దేవుడిచ్చేదా లేకపోతే డబ్బు ఇచ్చేదా? ఒకవేళ డబ్బు ఇచ్చేదైతే వాళ్ళు ఎందుకు ప్రాణాలు తీసుకున్నారు? నిద్ర పట్టక మద్యానికి ఎందుకు బానిస అయ్యారు? నిద్ర పట్టక నిద్ర మాత్రలు మింగే పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి? డబ్బుంటే చాలుగా. కానీ సాధ్యపడిందా? అంటే డబ్బులో అందనిది ఏదో వాళ్ళకి అర్థమైంది. అది పొందటం ఎలాగో వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే ఎన్నిసార్లు దేవుడి గురించి చెప్పబోయినా టైం లేదని సర్దుకున్నారు. బిజీ బిజీ, దేవుడికి టైం ఇవ్వలేనంత బిజీ. కాసేపన్నా దేవుడి గురించి ఆలోచించలేనంత బిజీ. టైం లేదు, టైం లేదు, టైం లేదు. ఆదివారం కూడా టైం లేదు. నాది బిజీ షెడ్యూల్ సార్. ఎంతసేపు బిజీ అయి కొప్పేసి చివరికి ఏముంది ఎవరా? చివరికి నువ్వు అన్వేషించకపోతే దేవుడు దొరకడు. ఎందుకంటే ఎన్నోసార్లు దేవుడు నీ తలుపు తట్టాడు, నువ్వు తీయలేదు. ఇక నువ్వు తలుపు తట్టబోయేటప్పుడు నీ టైం అయిపోతుంది. అందుకే నేను చెప్తున్నా, నువ్వు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా రోజులో కొంత సమయం నువ్వు ఒంటరిగా సింగిల్గా కూర్చొని నీ సృష్టికర్తను స్మరణ చేసుకోవటం అనేది నీకెంతైనా దీవెన, ఎంతైనా మేలు, ఎంతైనా క్షేమం, ఎంతైనా ఆరోగ్యం. రోజులో కనీసం ఒక గంట, 24 గంటలు మింగేయి, తినేసేయి. కానీ 1 గంట దేవునికి కేటాయించు. కూర్చో, సింగిల్గా కూర్చో. నువ్వు కాస్త దేవుడి గురించి ఆలోచించు. నేను అనేవాడిని ఉనికిలోకి వచ్చింది ఆయన వల్ల, నా మనుగడ సాగుతుంది ఆయన వల్ల. ఓయ్, యాత్ర ముగిస్తే నేను వెళ్ళాల్సింది ఆయన దగ్గరికి. కాబట్టి ఇది కనీసం ఈ గంట నేను దేవునికి కేటాయించి కాసేపు దేవుడి గురించి ఆలోచిస్తాను అనుకో. నువ్వు గదిలో కూర్చుంటావో, ఎక్కడ పొలంలో కూర్చుంటావో పురుషుడా, నువ్వు మిద్దె మీద కూర్చుంటావో, ఎక్కడ కూర్చుంటావో నాకు తెలియదు. కానీ ఒక రోజులో కనీసం 1 గంట సమయం సింగిల్గా నువ్వు దేవుడు.
జస్ట్ సృష్టికర్తను స్మరణ చేసుకోవటానికి, అంతే. దేవునికి స్తోత్రం. అలా కేటాయిస్తే ఎంత బాగుండు. కానీ ప్రజలకు అంత టైం లేదు. ఎక్కడా మరి బిజీ, అందరూ బిజీ బిజీ జీవితాలు. ఈరోజు మీరు ఆయనకి సమయం ఇచ్చి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మీకు పని పాటలు ఉన్నాయి, మీకు బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, అన్నీ పక్కన పెట్టారు. ఎంతైనా దేవుడు కంటే ఎక్కువ కాదు, నాకు దేవుడు ముఖ్యం అనుకున్నావు, నాకు దేవుడే ప్రధానం అనుకున్నావు, వచ్చావు కూర్చున్నావు, 4 మాటలు దేవుని మాటలు వింటున్నావు. ఇవి నిన్ను బలపరుస్తాయి, ప్రోత్సహిస్తాయి, మళ్ళీ దేవుని వైపుకు నీ హృదయాన్ని ఎత్తుకునేటట్టు చేస్తాయి, నీ హృదయాన్ని. అందుకే చెప్తున్నాను, మనుషుడా, నువ్వు వెతుకుతున్న విశ్రాంతి, పూర్ణ శాంతి, ప్రశాంతత, సంతోషం అవి దేవుని యొద్దనే ఉన్నాయి, దేవుని యొద్దనే ఉన్నాయి. తల్లి ఒడికి దూరమైన పసిపాప ఎన్ని వస్తువులు ఇచ్చినా నెమ్మది పొందదు. ఆడుకునే బొమ్మలు ఇవ్వు, కడుపు నిండా తిండి పెట్టు, ఏమన్నా ఇవ్వు, ఆ పాప ఏడుస్తూనే ఉంటుంది. ఇవేవి ఇవ్వకపోయినా అమ్మ ఒడికి దాన్ని కానీ చేర్చగలిగితే, ఆ పసిబిడ్డని, ఆ చిట్టిదాన్ని తన తల్లి ఒడికి చేర్చగలిగితే, తల్లి ఒడికి చేరిన పసిపాప అప్పుడు స్వాంతన పొందుతుంది. నీ బొమ్మలు, తిండి, వస్తువులు ఏవి ఇవ్వలేని సంతోషం అమ్మ కౌగిట్లో ఆ పసిదానికి దొరుకుతుంది. అదంతే. ప్రతి తల్లి ఎరిగిన సత్యం ఇది. అట్లాగా దేవుడు మనకు అమ్మ నాన్న కంటే కూడా ఎక్కువ. ఆయన రెక్కల కిందికి చేరినప్పుడే మనకు విశ్రాంతి. దాన్ని ఇక్కడ చెప్పాడు. ఇది మొదటి సంగతి. 2 చెప్తానన్నా. మొదటిది ఏమిటి? మనుషుడు వెతుకుతున్నటువంటి విశ్రాంతి, ప్రశాంతత, సంతోషము, మనశ్శాంతి, ఇవన్నీ దొరికే స్థలం ఒక్కటే ఉంది. అది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి.